నాకు అసలు ఏమైంది? నేనెందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాను? ఏం చేయాలి? షోని కంటిన్యూ చేయాలా లేక వెళ్ళి ప్రెగ్నెంట్ చూడాలా? అరే అసలు ఏంటిది? ఏం బాలేదు, ఇంత చెత్త పాట మొత్తం మన మూడంతా పాటు చేశాడు ఇతను. అరే ఇంతకంటే బాగా ట్రైన్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా పాడతారు. ఇదంతా చెత్త. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని నీ చెత్త షో చూడటానికి కాదు వచ్చింది. మన దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? కొట్టండి. కొట్టండి 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 సార్ పబ్లిక్ చాలా వైలెంట్ అయిపోయారు. ఒక పంచే వెళ్ళి బౌన్సర్స్ పిలుచుకురా. ఆగండి, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఇలా నిలబడి చూస్తారేంటి? వెళ్ళి ఆపండి. అరే మేడం, చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఎవరు వినిపించుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి ఆపండి. మేడం ప్లీజ్ త్వరగా వెళ్ళండి. కొట్టండి కొట్టండి. ఏం చేస్తున్నారు? దయచేసి రాళ్ళు విసరకండి. ఆపండి. వద్దు. ప్లీజ్ ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? వద్దు. కొట్టండి 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 కొట్టండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నేను ఆయన వైఫ్ ని. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్. మీరు ప్లీజ్ ఇలా కూర్చోండి. వీఆర్ సారీ సార్. మేము ఎంట్రీ దగ్గర అందరినీ చెక్ చేసాం, అయినా తెలీదు ఇవన్నీ ఎలా. అలా ఎలా తెలియకుండా ఉంటుంది? మీ కాన్సర్టే కదా. రాళ్ళు రాళ్ళు ఎవరు తీసుకొస్తారు కాన్సర్ట్ కి? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. అందరూ బాక్సులతో జనాలకి రాళ్ళు పంచుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఇవన్నీ చెయ్యరు కదా. మీరు ప్లీజ్ తెలుసుకోండి ఎవరు ఇలా చేశారో, ఎందుకు చేశారు అని. ఫ్యాన్స్ అందరూ ఇన్ని ప్రేమిస్తారు. ఆయన ఏం చేసినా ఫ్యాన్స్ కోసమే చేస్తారు కదా. ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఫ్యాన్స్ కోసం పాటలు పాడుతూ ఉంటారు. మరి ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తారు చెప్పండి? బట్ మేడం, సార్ షో మధ్యలోనే పాట పాడటం ఆపేశారు. అలాగే వెనక నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అందుకని ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బట్ డోంట్ వరీ, నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే సార్. పద. మీరు మీరు మధ్యలో పాడడం ఆపేశారా? ఈ రోజు వరకు ఎప్పుడు మీరు ఇలా చేయలేదు కదా. మరి ఈ రోజు ఏమో తెలీదు. తెలీదు అంటే అందరూ మీ మీద రాళ్లు విసురుతున్నారు, కానీ మీరు అక్కడే మౌనంగా నిలబడ్డారు. మీరు కనీసం అక్కడి నుంచి బ్యాక్ స్టేజ్ కి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు కదా. మీ గురించి మీరు కొంచెం కూడా ఆలోచించలేదా? మీకు తెలుసు కదా మీ జీవితంలో ఎంతో మంది ముడిపడి ఉన్నారని. హౌ కెన్ యూ బి సో కేర్లెస్? మీకు తెలుసా మిమ్మల్ని అలా చూసిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది అని? నీకు తెలుసా నీ మెసేజ్ చదివిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందనేది? అయినా నువ్వు చెప్పావు కదా షో స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడికి వచ్చేస్తాను అని. మరి ఎందుకు రాలేదు? నేను చెప్పాను కదా మీకు ఒక ముఖ్యమైన పని ఉంది, పూర్తి చేసుకుని వస్తాను అని. అందుకని నేను
మెసేజ్? ఏ మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు? అదే నీకు యాక్సిడెంట్ జరిగిందని ఆ మెసేజ్ నాకు ఏదో అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది. నాకు చాలా భయం వేసింది. నేను కాన్సర్ట్లో పర్ఫామ్ చేయలేకపోయాను. నాకు అనిపించింది ఇక నా లైఫ్లో ఏమీ మిగలలేదు అని. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకేమీ కనిపించలేదు. నా కళ్ళ ముందు కేవలం నీ మొహమే కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి ఇక కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. చీకటి కానుకగా నువ్వలా నా కళ్ళలోకి చూడదు. నేనేం చెప్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నాకు నిజంగా అర్థం కావడం లేదు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో. ముఖ్యంగా ఇది మీకు బాగా తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను అని. ప్రజ్ఞ, నేను నీకు ప్రామిస్ చేస్తాను, ఈ రోజు నేను నీకు నా ప్రేమ గురించి చెప్పే తీరుతాను. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో నీకు అర్థం కాదేమో కానీ గుప్పెడు గుండెల్లో. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రజ్ఞ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నీటిని తాకిన పాదం ఏదైనా కలిగే భావమే ఎప్పుడు అదేనా. తూగుతున్న నీ వల్లే ఎందుకంత హైరానా. చెప్పదే మనసందునా ఏదో హాయేదో తట్టింది నన్నే. రేగే ఒక రాగం నాలో నువ్వై ఏదో మాయేదో కలిగింది నాలో. రేగే ఒక నేను చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్. అది కొంతమంది చీప్ టైప్ మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఎవరో డబ్బులు ఇచ్చి పని చేయించారు. మేము ఆ 4 గుండాల్ని పోలీసులకు అప్పగించాము. మరి మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళందరూ ఇంకా అలాగే వెయిట్ చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం మీకు అంత మంచిది కాదేమో. హూ యామ్ ఐ? రాక్ స్టార్. సో ఇట్స్ టైమ్ టు రాక్ ది షో. ఓకే సార్. ఏ షోని వాళ్ళు ప్రారంభించారు, దాన్ని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. ఈ రోజు ముంబైలో జరుగుతున్న రాక్ స్టార్ అభి షోని ఉన్నట్టుండి ఆపేశారు. మాకు అందిన వార్త ప్రకారం కొంతమంది జనం ఉన్నట్టుండి రాక్ స్టార్ అభి మీద రాళ్లు విసరడం మొదలు పెట్టారు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే జనమంతా అభిషేక్ మెహ్రా మీద రాళ్లు విసురుతూ ఉంటే ఆయన స్టేజ్ మీద అలాగే ఉండిపోయారు. ఇక అప్పుడే ఆయన వైఫ్ వచ్చి స్టేజ్ మీద ఉన్న ఆయన్ని కాపాడాల్సి వచ్చింది. మ్యూజికల్ కాన్సర్ట్స్ ద్వారా మీ అందరికీ సాంగ్స్ వినే అవకాశం దొరుకుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను కేవలం రాక్ స్టార్ అభి కాన్సర్ట్ లోనే మనం చూడగలం. ఇక అదే కాకుండా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజున ఈ కపుల్ మనకి ఇది ప్రూఫ్ చేసి చూపించారు. ఈ ప్రపంచంలో ప్రేమను మించింది ఇంకేమీ ఉండదని. అక్క, నువ్వు ప్రజ్ఞ చెప్పిన మాటలు ఎందుకు ఒప్పుకున్నా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు. విడిపోయి ఇద్దరు ఎలా బ్రతకగలుగుతారు? ఒక తండ్రిని తన బిడ్డ నుండి వేరు చేయడం తప్పైతే మరి ఇద్దరు ప్రేమికులను దూరం చేయడం తప్పు కాదంటావా? చెప్పక్కా. హిందూ, నీకేమనిపిస్తోంది? వీళ్ళిద్దరినీ వేరు చేయడం కోసం ప్రజ్ఞ మాటలు ఒప్పుకున్నానా? నేను ఈ నిర్ణయాన్ని వీళ్ళిద్దరికి ఎందుకు వదిలేశాను అంటే, ఎక్కడో ఒక చోట నాకు నమ్మకం ఉంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ వీళ్ళనెప్పటికీ వేరు కానివ్వదు అని. ఏదైతే నాకిప్పుడు కనిపిస్తోందో అది వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి కదా. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారనేది తెలుసుకోవాలి కదా.
ప్రజ్ఞ ఒకవేళ అభిని ఒప్పించేసిందంటే Rockstar. मैं rockstar. 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 మీరు నాతో ఏదైనా మాట్లాడే ముందు నేను మీ అందరి ముందు ఒకటి కన్ఫెస్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రోజు వరకు నేను ఎన్ని లవ్ సాంగ్స్ అయితే పాడాను అవన్నీ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కాదు, నిజానికి మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేయడానికి పాడాను. ఎస్ ఐ హావ్ బిన్ మేకింగ్ ఫుల్ అవుట్ ఆఫ్ యూ ఆల్. నాకు ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదు. నాకేమనిపించేదంటే అందరూ ప్రేమలో తమ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ లూజర్స్ అని అనుకున్నాను. అయినా నేను ప్రేమ పాటల్ని పాడుతూనే వచ్చాను. నేను అనుకున్నాను ప్రేమలో ఎవరైతే పిచ్చివాళ్ళుగా మారతారో వాళ్ళని ఇంకా పిచ్చివాళ్ళను చేయాలి అని. ప్రేమ పేరుతో డబ్బు సంపాదించాను. ప్రేమ మీ అందరి బలహీనత, కానీ నేను అదే బలహీనతని అవకాశంగా తీసుకున్నాను. నేను మీ అందరినీ మోసం చేశాను. బహుశా ఈరోజు నాకు దానికే శిక్ష పడిందనిపిస్తోంది. అండ్ ఐ థింక్ ఐ డిజర్వ్ ఇట్. ఐ అబ్సల్యూట్లీ డూ. ఈ రోజు వరకు నేను ఎన్ని పాటలనైతే పాడానో వాటిని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు నుంచి నేను పాడబోయే పాటలన్నీ కేవలం నా హృదయంలోంచే వస్తాయి. నా పాటలు ఏవైతే ఎక్కువ అమ్ముడిపోతాయో అవి హిట్ అయినట్టు కాదు, మీ మనసుని కదిలించే పాటలే హిట్ అయినట్టు నా ఉద్దేశం. అండ్ ఆన్ దిస్ ఈవ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే ఐ హావ్ ఎ కన్ఫెషన్ టు మేక్. ఐఎమ్ ఇన్ లవ్. నేను కూడా మీలాగే ప్రేమలో నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ సంబడి కాల్స్ మీ ఎ లూజర్. అలాగే ఇవాల్టి ఈ సాయంత్రం నాలాంటి లూజర్స్ కోసమే, ఎవరైతే ప్రేమ కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారో. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ టూ. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే, ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే. ఓ నా ప్రేమ, అవునా నా ప్రేమ. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదగిసిందే. ఎప్పుడెప్పుడంటూ తరిమిందే నన్ను పదమంటూ, నీ వైపే ఆరాటమే నన్నిలా. ఎక్కడెక్కడంటూ వెతికిందే నిన్ను విడనంటూ, నా చూపే నీ కోసమే ఇంతలా. ఏమి చేసినా ఏది చూసినా తనివి తీరక, ఎంత ఆపినా వింత మాయలో అడుగు ఆగక, నీ ఊహల వెన్నెల దారిన ఆశగా ఎగురుతున్నదే. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. చిన్నదైన గాని ఒక మాట చిచ్చు పెడుతుంటే, ఈ పూట నీతోటి చెప్పేదెలా. కళ్ళు మూసుకున్నా కనిపించే ఎన్ని కలలంటే, నా వెంట నీతోటి పంపేదెలా. రెప్ప చాటున రెక్క విప్పిన చిలిపి కోరిక, రేయి దాటిన జోల పాడిన నిదుర కోరిక, నీ నవ్వుల పువ్వుల తేనెలు నాయద వెతుకుతున్నదే. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. ఇన్నాళ్ళుగా నా
చప్పుడై నన్ను కలుసుకుందే ఓ నా ప్రేమ అవునా నా ప్రేమ మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే చూడు, నువ్వు ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అయ్యి నీ శత్రువు గెలుపుని ఇంకా పెద్ద చేస్తున్నావు అనిపిస్తోంది. తనేమీ గెలవలేదు, కేవలం మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అంతే. రియల్లీ నాకేమనిపించిందంటే మనం మన ప్లాన్ లో ఎప్పటికీ సక్సెస్ కాలేమేమో అని. నీకు తెలుసా, ఇంతవరకు మేము ఎన్ని ప్లాన్లు వేసినా ఆ ప్రజ్ఞ ఆఖరి నిమిషంలో వచ్చి అన్నింటినీ నాశనం చేసేసేది. ఈ రోజు కూడా తను అలాగే చేసింది. ఎంత చక్కగా ప్లాన్ చేసినా సరే తను వచ్చి క్షణంలో పాడు చేసేస్తుంది. నీకు తెలుసా వచ్చే దారిలో ఎన్ని మెసేజెస్ వచ్చాయో? చదువు చెప్తానుడు. అభిషేక్ మెహ్రా ఇంతవరకు పరస్పరం చేసిన వాటికంటే ఈ రోజు కాన్సెప్ట్ బెస్ట్ అనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లో ఏమని చెప్తున్నారంటే ఈ రోజు వరకు అసలు ఇంత గొప్ప కాన్సెప్ట్ జరగనే లేదంట. ఇట్స్ సూపర్ డూపర్ హిట్. ఇక ఇదంతా ఆ ప్రజ్ఞ కారణంగా. మనం అక్కడికి అభిషేక్ మెహ్రాని ఫ్లాప్ చెయ్యాలని వెళ్ళాం, అలాగే తన కాన్సెప్ట్ మొత్తాన్ని నాశనం చేయాలని వెళ్ళాం. కానీ లేదే, అక్కడంతా రివర్స్ అయిపోయింది. పైగా ఇప్పుడు అది సూపర్ హిట్ అయిపోయింది. అయితే ఇది మంచిదే కదా. ఇట్స్ గుడ్. ఏం గుడ్ ఉంది ఇందులో? ఆలియా ఎప్పుడైతే శత్రు బలం అవసరానికి మించి ఎక్కువైపోతుందో అప్పుడు అదే తన బలహీనతగా మారిపోతుంది. ఒకవేళ అభి కాన్సెప్ట్ హిట్ అయిందంటే అది మనకు మంచిదే అవుతుంది. తను ఎంత పైకి వెళ్లాలనుకున్నాడో వెళ్ళనివ్వు. తను ఎంత పైకి వెళ్తే అక్కడి నుంచి కింద పడినప్పుడు తనకి దెబ్బ అంత గట్టిగా తగులుతుంది. ఇప్పటి నుంచి మనం తన మీద ఎప్పుడూ డైరెక్ట్ గా దాడి చేయకూడదు. మనం తన బేస్ మీద అటాక్ చేయాలి. ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు సరిగ్గా చెప్పు, అర్థం కావడం లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు అసలు ఏం కావాలో అది నీకు కూడా తెలీదు. కాకపోతే ఒకటి, నీ ప్రేమ ఉందే, అది నీకు దొరికే అవకాశం అయితే ఉండొచ్చేమో. కానీ అభి నా నుండి ఏదైతే దూరం చేశాడో అది నాకు ఎప్పటికీ తిరిగి రాదు. నా గౌరవం, నా మర్యాద, వీటికి ఎవ్వరూ కూడా ఎప్పుడూ ఎలాంటి వెలకట్టలేరేమో. ఒకసారి పోయాయంటే ఏ మనిషి అయినా దానికి పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. నీదేముంది, ఒకవేళ రేపు అభి నీకు ప్రవీణ్కి పెళ్లి జరిపిస్తే తను నీ దృష్టిలో మళ్ళీ మంచివాడైపోతాడు. కానీ నా దృష్టిలో తను ఎప్పటికీ శత్రువుగానే ఉంటాడు. అందుకని నువ్వు ముందు డిసైడ్ చేసుకో, నువ్వు ఎవరి సైడ్ ఉన్నావు అని. ఎందుకంటే ఎవరి సైడు లేని వాళ్ళు ఎవరికి సొంతం కాలేదు. ఏమైంది? శారీ నీకు నచ్చలేదా? లేదు, అలాంటిది అసలేమీ లేదు. మీరిచ్చిన ఏ వస్తువైనా నాకు బాగా నచ్చుతుంది. ఇంతకీ ఎలా అనిపించింది? ఏంటి? నేను మీరు ఎప్పుడు కూడా అంటే నా ఉద్దేశం నా పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఆఖరి పర్ఫార్మెన్స్. ఇంటికి ఎప్పుడు వెళ్తాం? ఎప్పటికి వెళ్ళాం? జోకులు వేయకండి, చెప్పండి. నేను జోక్ చేయడం లేదు. ఎదురుగా కనిపిస్తున్న దారిని చూసావా? అది ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు తెలీదు. ఒక్కోసారి లైఫ్ డెస్టినీ తెలుసుకోవడం కోసం మనం మొత్తం లైఫ్ అంతా బతకాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ దారి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలంటే మనం ఈ దారిలో వెళ్తూ ఉండాల్సిందే. ఈ దారిలో వెళ్తే ఏమొస్తుందో అది నేను తెలుసుకుని తీరుతాను.
ఇంకెప్పుడైనా వెళ్దాం. ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు. ఒకవేళ నేను ఈ దారిలో ఇప్పుడు వెళ్ళలేదు అంటే జీవితంలో మళ్ళీ ఈ దారిలో వెళ్ళడం కుదరదు. ఈరోజు అతి కష్టం మీద నేను ఈ దారిలో వెళ్ళి ధైర్యం చేశాను. ఇక నేను ఈ దారిని వదలలేను. నువ్వు ఇలా ఎందుకు చేసావు తను? ఎందుకు నాకు అబద్ధం చెప్పి నన్ను ఢిల్లీ పంపించావు? నాతో ప్రేమ నాటకం ఆడి ఎందుకు నన్ను ఫూల్ని చేసావు నువ్వు? నిఖిల్, నేనేవి నిన్ను ఫోన్లు చేయడం లేదు, ఎలాంటి నాటకం ఆడడం లేదు నీతో. ఇన్ఫాక్ట్ నాకే తెలియదు నువ్వు అక్కడికి వెళ్ళగానే నా పేరెంట్స్ ఇక్కడికి వస్తారని. అయినా నేను నీతో చెప్పాలని అనుకున్నా. జస్ట్ షట్ అప్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం నువ్వు ఏం చేసినా నేను దాన్ని పట్టించుకోను అని కాదు. నువ్వు నన్ను ఢిల్లీ ఎందుకు పంపించావో నాకు తెలీదు. నాకు కేవలం ఒకటే తెలుసు, నీ గురించిన ఈ నిజం. అదే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావనేది. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. ఇక నానమ్మకు తెలిసిన తర్వాత ఆవిడ అభిని కోపంతో ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. ఇదంతా నీకెవరు చెప్పారు? దట్ డజంట్ మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు నాతో గేమ్స్ ఆడుకుంటున్నావు. నేను ఎలాంటి గేమ్ ఆడడం లేదు నిఖిల్. నేను నీకు ముందే చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. ఒకవేళ నువ్వు అభితో ఉంటేనే సంతోషంగా ఉంటావు అంటే అలాగే కానివ్వు. నువ్వు తనని పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఒప్పుకుంటాను. నిఖిల్, తను ఇక్కడేం చేస్తున్నాడు? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముందు అభికి నిజం చెప్పాల్సి ఉంటుంది. అదే ఈ బిడ్డ తన బిడ్డ కాదు, నా బిడ్డ అని. ఒకవేళ ఇది తెలిసిన తర్వాత కూడా తను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకుంటే అప్పుడు ఫైన్, చేసుకో తనని పెళ్లి. నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఒకవేళ అబద్ధం చెప్పి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే గనక అప్పుడు నేను నీకు ఇంకా అభికి మధ్య ఎప్పుడూ అడ్డుగానే ఉంటూ ఉంటాను. ఇక ఇప్పుడు నువ్వే డిసైడ్ అవ్వాలి, తనకి నిజం నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా అని. 24 గంటల టైం ఇస్తున్నాను నేను నీకు. తను కేవలం 24 గంటలు. ఆ తర్వాత నేను నీ మాట అస్సలు వినను. చూడు, ఇప్పుడు నేను చెప్పిందని నువ్వు తేలిగ్గా తీసుకోకు, లేకపోతే నీ జీవితం మొత్తం తమాషాగా మిగిలిపోతుంది. ఓ గాడ్, తను నిఖిల్ బిడ్డకి తల్లి కాబోతుందా?